వేట్లపాలెం బాణాసంచా తయారీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కలిశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మృతుల కుటుంబీలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఉపాధి పింఛన్ల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న మందకృష్ణ మాదిగతో మా ఉభయ గోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. కాకినాడ జిల్లాలో వేట్లపాలెంలో జరిగిన ఈ సంఘటన చూస్తే కనుక నిర్లక్ష్యం చాలా వరకు బయటపడింది. దీనికి సంబంధించి ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారు ఉన్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, నిన్నటి నుంచి కూడా దీని మీద తెలుసుకున్న పూర్తి వివరాలు మీ దగ్గర. దీనివల్ల ఈ ఘటన జరగడం ప్రధాన కారణం పేలుడు తీవ్రత చాలా పెరగడానికి, అందులో మరణాల సంఖ్య పెరగడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ నిబంధనలు అయితే పాటించాలో ఆ నిబంధనల ఉల్లంఘనే తీవ్రత పెరగడానికి, మరణాల సంఖ్య పెరగడానికి దారితీసింది. ప్రధానంగా 2 ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఆ పరిశ్రమలో 8 మందికి మాత్రమే పని చేయాలని ఉన్నది, కానీ అక్కడ 80 మందిని రోజుకు పని చేయించుకుంటారు. అది వాళ్ళ రోజువారీ రికార్డు చెప్తున్నది. అదృష్టవశాత్తు ఆ రోజు సంఘటన జరిగిన రోజు 30-35 మంది మధ్యలో ఉన్నారు. రోజు 70-80 మంది వచ్చేటోళ్ళు ఆ రోజు ఎందుకు రాలేదంటే ఆ రోజు పెన్షన్ ఇచ్చే రోజు. కాబట్టి పెన్షన్ తీసుకోవడానికి పెన్షన్ కోసం వెళ్ళడం వల్ల వాళ్ళు ఇక్కడ రాలేదు. వాళ్ళు చావు నుండి తప్పించుకున్నట్టే. లేకపోతే 70-80 మంది ఉండేవాళ్ళు. నాకు తెలిసి మినిమం 50 దాటేది. దాదాపు 30 మందికి పైగా ఉంటే 22 మంది ఇప్పటికే చనిపోయినారు. 7 ప్రమాదాలు ఉన్నారు. ఆ 7లో ఎవరు బతుకుతారు ఎవరు అనేది మనకు తెలియని పరిస్థితి ఉన్నది. అందరు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. నేను హాస్పిటల్ కూడా పోయి చూసేసాను. అంటే 30 మంది గాయపడితే 30 మంది పోయే పరిస్థితి ఉన్నదంటే మినిమం. మరి ఆ 70 మంది కనుక అందులో పాల్గొంటే, పెన్షన్ తీసుకునే రోజు పెన్షన్ తీసుకోకుండా పాల్గొంటే ఎంత పోయేది? అంతవరకు పోయేది. కాబట్టి ఇది మొదటిది నిబంధనల ఉల్లంఘనే కదా. 2, పేలుడు తీవ్రత ఎందుకు పెరిగింది? మరణాల సంఖ్య పెరగడానికి కారణం. ఓకే, సంఖ్య ఎక్కువ తీసుకొచ్చారు కాబట్టి అది కారణం. మరి పేలుడు తీవ్రత ఎందుకు పెరిగింది? రోజు 15 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థం వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు 8 మంది ఉన్న చోట 80 మందితో పని చేయించుకుంటున్నప్పుడు 15 కేజీలు పెట్టాల్సింది మళ్ళీ 10 రెట్లు పెరగాల్సింది కదా. అంటే 150 కేజీల పేలుడు పదార్థం అందుబాటులో ఉన్నది కదా, నంబర్ 1. అంతేకాకుండా గత ఒక వారానికి సరిపోయి నిల్వ కూడా అక్కడ కనిపిస్తున్నది. పేలుడు పదార్థాల నిల్వ వారానికి సరిపోయి కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి చూస్తే మీరు చూడండి, ఒక రోజు 150 కేజీల పేలుడు పదార్థం ఉన్నదంటే వారం రోజులు నిల్వ పెట్టుకున్నారంటే ఒక 1000 కేజీల దాకా పోతుంది కదా. తయారీ సంబంధించిన నిల్వలు కానీ దూరంగా పెట్టాలి కదా సార్. అది మూడోది. మళ్ళీ నేనంటే అది మూడో సబ్జెక్టు. ఇప్పుడు అక్కడ బాణాసంచకు సంబంధించిన అవన్నీ తయారైన తర్వాత నిల్వ ఎక్కడ పెట్టాలి? దానికి చాలా దూరంగా ఒక గోదాములు పెట్టాలి. అవి కూడా అక్కడనే ఉన్నాయి కదా. అందువల్ల తయారైంది అక్కడనే ఉన్నది. ఓకే, పేలుడు పదార్థాలకు సంబంధించిన దాని మీద ఎక్కువ కేజీలు పెట్టుకోవడం జరిగింది. 10 రెట్లు కాదు, 100 రెట్లు ఎక్కువ పెట్టుకున్నారు. సంఖ్య పెరిగింది. ఇదంతా ఎట్లా జరిగింది? ఉల్లంఘన వల్లనే జరిగింది. మరి ఇంత ఉల్లంఘన జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేసినట్టు? పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ నిబంధనలు అయితే పెట్టారో ఆ నిబంధనల పరిధిలో పరిశ్రమ జరుగుతుందా లేదని చెక్ చేసుకోవాల్సింది ఎవరు? స్థానికంగా ఉండబడే ఫైర్ ఆఫీసరే కదా. ఆయన కుమ్మక్కు కాకపోతే ఎందుకు జరుగుతుంది ఇది? ఎంఆర్ఓ చూసుకోవాలి కదా. పర్మిషన్ ఇచ్చింది ఎంఆర్ఓ కదా, వాళ్ళు చూసుకోలేదు కదా. అదే సమయంలో SICIలు అక్కడ రోజువారీగా ఉంటారు కదా, లేబర్ ఆఫీసర్ ఉంటారు కదా. ఇవన్నీ ఎందుకు ఉల్లంఘన జరిగిందంటే పర్మిషన్ తెచ్చుకొని చట్టవిరుద్ధంగా నడుపుతున్నది ఎవరైతే ఉన్నారో, నిబంధనలకు విస్మరించి వాళ్ళతో స్థానిక అధికారులు కుమ్మక్కు కావడం వల్ల ఇంత నష్టం జరిగిందనే విషయం మేము భావిస్తున్నాం. కాబట్టి ఆర్డీఓను ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేశాడు, లేదా లేబర్ ఆఫీసర్ సస్పెండ్ చేశాడు, లేదా DSPని సస్పెండ్ చేశాడు. అదే సమయంలో ఫైర్ ఆఫీసర్ సస్పెండ్ చేశాడు. నేనంటే మరి కింద అసలు రోజువారు చూసుకునే వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఎంఆర్ఓ పొరపాటు చేస్తే కలెక్టర్ని సస్పెండ్ చేయలేము కదా. ముందు ఎంఆర్ఓ మీదనైతే వేటు పడాలి కదా. కాబట్టి వెంటనే స్థానిక మండల ఆఫీసర్లు దీని చుట్టూ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఏ 4 డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిండో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్థానిక మండల పరిధిలో ఉండబడే 4 డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం కాదు, ఖచ్చితంగా మర్డర్ కేసుకు సమానమైన కేసే పెట్టాలి. ఇప్పుడు అర్జున్ మీద, నాని మీద ఏ కేసు అది పెట్టారు అంటే నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రమాదం జరిగితే మరణాల సంఖ్య పెరుగుతుందని తెలిసే కూడా ఉల్లంఘించింది. అంటే వాళ్ళ మరణానికి కారణం వీళ్ళే కదా. ప్రత్యక్షంగా చంపకపోవచ్చు, మర్డర్ కేసు కాకపోవచ్చు, కానీ చనిపోతున్నాం తెలిసిన కూడా పనిలో పెట్టడం అంటే వాళ్ళ చావుకు వీళ్ళే కారకులు కదా. ఆ కేసు కూడా ఏ అర్జున్ మీద, నాని మీదనైతే పెట్టారో అదే కేసు ఎంఆర్ఓ మీద, అదే కేసు మండల ఫైర్ ఆఫీసర్ మీద, CISI మీద, లేబర్ ఆఫీసర్ మీద కూడా అదే కేసు పెడితే ఇంకొక దిక్కు
ఇట్లాంటి చట్టవిరుద్ధంగా లేదా నిబంధనల విరుద్ధంగా పరిశ్రమ నడపడానికి అవకాశం రాదు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదే సమయంలో కొద్దిగా ఎక్స్రేషియా పెంచాలని చెప్పి నేను ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన దుర్ఘటనలో పెద్ద ₹1,00,00,000 ఎక్స్రేషియా ఇచ్చేసాడు. అందులో సగం ఇచ్చిన కూడా పేద కుటుంబాలు కదా, ఇంకా వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు, ఇక్కడ అత్యంత పేద కుటుంబాలు. వాస్తవానికి ఏ పని లేకపోవడం వల్లనే ఈ పనికి పోతుంటారు. అంటే అక్కడ ఏదైనా జరిగితే ప్రాణాలు పోతే అని తెలుసు కదా, అయినా అక్కడికి పోతున్నట్టు అర్థమైంది. ఇంకా వేరే ఇంకేం లేదు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నా, ఒక 50 లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని, ఆ కుటుంబాలకు వెంటనే పక్కా గృహాలు నిర్మించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో గౌరవ కలెక్టర్ గారిని మాత్రం కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యమంత్రి తేల్చే విషయం అయినా అవుట్సోర్సింగ్ ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా చూడమని చెప్పాను. పెద్ద మనసుతో స్పందించి ఖచ్చితంగా 3-4 రోజుల్లో ప్రతి కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం. అదే సమయంలో ఎవరైతే భర్తను కోల్పోయిన వీడియోస్ ఉన్నారో వాళ్ళకు స్పెషల్ కేసుగా వచ్చే నెల నుంచే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే ఇప్పుడు ఈ ఘటన ఉన్నదో, ఈ ఘటనకు సంబంధించి అధికారులపై పూర్తిగా కఠినమైన శిక్షలు ఇస్తే కనుక మళ్ళీ ఎలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని చెప్పేసి మందకృష్ణ గారు చెప్పారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.